అంటే వాళ్ళు చెప్తున్న వర్షన్ వేరు. అంటే అదే కాదు, వాళ్ళ భార్యలు ఎవరు వచ్చి కూడా రోడ్డు పైకి వచ్చి మాట్లాడలేదు కదా. వాళ్ళు ఏదైతే రాజ్యాంగబద్ధంగా మీన్స్ అని అంటే వాళ్ళు ఆయన విడాకులు తీసుకున్న తర్వాతనే ఇంకొకరిని చేసుకున్నారు. సో ఆయన వ్యక్తిగత విషయాలు తీసుకుని జరగట్లేదు మేడం. అక్కడ మీరు నిజంగా చట్టబద్ధంగా అంటే వాళ్ళ బిడ్డల డేట్ ఆఫ్ బర్త్లు చూడండి. చూస్తే ఆయన భార్య ఉండంగానే వేరే భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని తర్వాత మీరు వీళ్ళకి విడాకులు ఇచ్చి తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు అంటే మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు. మరి మీరు ఒక మహిళగా మీరు ఈ రోజు ఇంత కరెక్ట్ గా చెప్తున్నప్పుడు మీరు ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు అనిపించలేదా ఇది కరెక్ట్ కాదు నాకు? అంటే మీకు ఒక వీర మహిళలుగా పేరు కూడా పెట్టారు, ఇదా మేము సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటాము అనే ఆలోచన అప్పుడు మీకు ఎందుకు రాలేదు అంటున్నాను. సొసైటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అధినాయకుడు అని అంటే నేను చెప్తున్నాను కదా మేడం, ఒక అధినాయకుడు అంటే ఇతను మంచి చేస్తున్నాడు, సినిమాలు వదిలేస్తున్నాడు, లేకపోతే ఇతను తన లగ్జరీ లైఫ్ని వదిలేస్తున్నాడు, ఇతను మంచి చేశాడు అని పూర్తిగా నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదండి. కేవలం ఇతన్ని పైపైన ఒక మబ్బులో చూస్తున్నానండి. నేను ట్రాన్స్లో ఉన్నామండి. ఎట్లా అంటే ఈయన ఒక సెలబ్రిటీ, ఈయన ఒక ఇంత విలువైన జీవితం వదిలేసిన ప్రజల కోసం అసలు ప్రజల్లోకి ఎప్పుడు వచ్చాడు నేను కరెక్ట్గా ఆలోచించానండి. ఒక రోజు ఇతను అసలు ప్రజల్లోకి ఎన్నిసార్లు వచ్చాడు అని కౌంట్ చేసుకొని నేను మొత్తం ఆయన ఏ కార్యక్రమాలకు ఆంధ్రవచ్చాడు 50 సార్లు 60 సార్లు ప్రజల దగ్గర 365 రోజులు ఉంటే ఒక 50-60 సార్లు వస్తే సరిపోద్దా మేడం ప్రజల మధ్యకి? నేను ఇవన్నీ వీళ్ళు ఎప్పుడైతే ఎదురుదాడులు మొదలు పెట్టారో అప్పటి నుంచి వన్ బై వన్ అన్ని ఫిల్టప్ చేసుకుంటా వస్తే అమ్మో పవన్ కళ్యాణ్ గారు అంటే నిజంగా నాకు భయం వేస్తుందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే భయం వేస్తుందండి. అరే నేను ఎలాంటి నిజాయితీ లేని వ్యక్తుల మధ్య పనిచేశాను అనేది నాకు తేటతెల్లం అయ్యి సిగ్గుపడుతున్నానండి నిజంగా. ఇన్ని సంవత్సరాలు నా సమయాన్ని, నా ఆరోగ్యాన్ని, నా బిడ్డల భవిష్యత్తుని పాడు చేశానే నేను ఈ రోజు నిజంగా రియలైజ్ అవుతున్నాను మేడం. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, ఈ రోజున జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ప్రజల్ని నమ్మబలికి లేదా మాలాంటి లీడర్స్ని అందరినీ నమ్మబలికి ఈ రోజున లేదు 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 నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నమైతే అన్నాను కానీ వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. మీరు నమ్మరు మేడం, కొవ్వూరు నియోజకవర్గం వచ్చి చూడండి. అక్కడ వాళ్ళు చెప్పేది నా జన సైనికులకి ఎస్పెషల్లీ నేను రెస్టారెంట్లు తీసుకొచ్చి ఏమండి మొన్న కడియం లగ్గకి ఈయన వచ్చారండి ఎక్కడ రైతులను పలకరించడానికి. ఆ రోజు నా సఫారీ స్టోమ్లోకి 80 జన సైనికులు వస్తే రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించి పంపించానండి. నేను ఆ ఖర్చులు ఎవరండి? నేను కాదా భరించింది? ఎవరండి? వాటర్ ప్యాకెట్ అంటున్నాడు ఆయన 4,000-5,000 బిల్లు చేస్తారండి నా జన సైనికులు నాతో వచ్చిన వాళ్ళు. ఏది ఓన్లీ తినడానికి ఒక్క రోజుకి ఒక్క పూటకి. ఒక సామాన్యులు ఒకటే భర్త ఒక్క ఆయనే కష్టపడ్డ కష్టార్జితాన్ని, నా భర్త కష్టార్జితాన్ని ఈ రోజు నేను ప్రజలకు పెడుతూ ప్రజల యొక్క ఆదరణ పొందుతున్న నన్ను రోజు రోజుకి ప్రజల్లోకి అసలు జనసేన పార్టీని తీసుకెళ్ళనివ్వకుండా చేసింది జిల్లా అధ్యక్షులండి. జిల్లా అధ్యక్షులు ప్రతిసారి మీకు తెలియదమ్మా, ఆయన వైసీపీ ఏది మన టీడీపీ నుంచి వచ్చారండి. ఆ పర్సన్ టీడీపీ కోవర్ట్ అండి. అతను టీడీపీ కొమ్ముగాసే వ్యక్తి కాబట్టి నన్ను జనసేనాన్ని బలపడనివ్వకుండా చేశాడు. ఆవిడ వస్తే నిన్న ఈరోజు పొద్దున్న ఒక జనసైనికుడు ఫోన్ చేశాడు నాకు. చేసి మేడం గారు మీరు జనసేన పార్టీని చాలా దిగజారు చేశారండి అన్నారు. 1.5 కోటి మీరు ఖర్చు పెట్టారా అని అడిగాడు. నేను ఒకటి అన్నాను, తమ్ముడు నేను నీకు లెక్కలన్నీ చెప్తాను, నువ్వు నాకు ఇచ్చేస్తావా? నేను ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను నీకు, నువ్వు నాకు ఇచ్చేస్తావా? మేము ఆయన గురించి ఎంత కష్టపడ్డాం, ఎంత పోగొట్టుకున్నాం, ఎన్ని విలువల్ని పిల్లల్ని ఎంత మీరు నమ్మరు మేడం. 7 నెలలు ఒకటే గదిలో ముగిపోయానండి. ఈరోజు ప్రోగ్రాం అంటాను, ఆ రోజు ఆవిడ వస్తుంది, జిల్లా అధ్యక్షులు ఫోన్ చేస్తారండి, ఆవిడ వస్తుంది, ఆవిడకి సపోర్ట్ చేయకండి అంటారు. నేను చేసేది ఏంటి మేడం? జనసేన పార్టీ కోసం పనిచేయడం కదా. ఎందుకు అట్లా అంటే వాళ్ళు పార్టీ స్టాండర్డ్ గా చేసుకోవాలనుకుంటారు. మీరు ఒకరు వచ్చారు లేదు మేడం, అక్కడ పార్టీయే లేదు. అక్కడ ఇప్పుడు ఈ జనాలందరూ ఉంచుతారని చెప్పి 21 సీట్లు అనేది కూడా ఏదో పబ్బం గడుపుకోవడానికి తీసుకున్నారు తప్ప అసలు అక్కడ పార్టీయే లేదు. కేవలం చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడం కోసమే, కేవలం ఆయన కొమ్ము కావడం కోసమే ఇతను పార్టీ పెట్టారు. అది వేరే అని జనాలకి మబ్బి పెట్టి ఇది జనసేన పార్టీ అని బూచిని చూపిస్తున్నారు. వీర మహిళలు అంత స్టాండర్డ్ గా మాట్లాడతారు, అంత సపోర్టివ్ గా మాట్లాడతారు మేడం. ఏం సపోర్ట్ మేడం? దేనికి సపోర్టు? ఇప్పుడు నేనున్నాను,
నేను అమెరికాను వదిలేసాను, పిల్లల్ని వదిలేసాను, భర్తని వదిలేసాను. వదలడం అంటే దట్ మీన్స్ పక్కన పెట్టేశాను. ఎందుకు? పార్టీ కోసం, పార్టీని బలపరచడం కోసం, పార్టీ కోసం నిలబడడం కోసం, పార్టీ నా భుజస్కంధాల మీద వేసుకుని నేను నా నియోజకవర్గంలో నేను పనిచేశాను. వీళ్ళు ఏం చేశారండి? పెదాల మీద పప్పలు వండుతున్నారండి. వీళ్ళకి అధికార ప్రతినిధులు ఇచ్చారు. సిగ్గు ఉందండి కొంచెమైనా పవన్ కళ్యాణ్ గారికి? అరే నా కోసం ఇంత త్యాగం చేసిన ఆడబిడ్డ ఈ బిడ్డ, ఈమెకి నేను పిలిచి ఇప్పుడు వచ్చి జనసేన పార్టీలో ఎంత త్యాగం చేశాను, ఒక్క పోస్ట్ లేదండి నాకు, చిన్న పోస్ట్ లేదండి, ఒక్క చిన్న పోస్ట్. వాళ్ళ అధికార ప్రతినిధులు ఎలా అయ్యారండి? అంటే ప్రత్యర్థుల్ని మీద విరుచుకు పడడం అధికార ప్రతినిధుల, ప్రత్యర్థుల మీద పడడం, ఓహో మనకు బాగా మొరుగుతున్నారు, ఈ మొరుగుడు కుక్కల్ని మనం అధికార ప్రతినిధులను పెట్టుకోవాలన్నా వీళ్ళు చేసిన పార్టీ యొక్క విధి విధానం అండి. అది ఎంత పెద్ద బూత్ అండి. ఇంత కష్టపడ్డది, ఈమె ఇంత త్యాగం చేసింది, ఈమె పేజ్ చేస్తుంది ప్రతి నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్నారు. ఒక తానేటి వనిత గారు అంటే ఒక హోమ్ మినిస్టర్ ఉన్న నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియలేనంత గుడ్డితనంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారండి? ఒక ప్రణాళిక లేకుండా పార్టీ గురించి. అదేమన్నా చిన్న నియోజకవర్గమా? పైగా నేను ఒక దళిత మహిళని, దళితులు ఎవరున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఒక దళితులకి ఎంత గౌరవం ఇవ్వాలి అని ఒక్క దళిత నాయకుడిని చూపించండి దాంట్లో జనసేన పార్టీలో. మరి మీరు ఈ విషయాలను ఇది జరుగుతుంది, ఇట్లా నిజాయితీగా పని చేయాలనుకున్న వాళ్ళని, అంటే ఇట్లా వ్యయ ప్రయాసాలు ఖర్చు పెట్టుకొని చేయాలనుకున్న వాళ్ళని ఈ విధంగా చూస్తున్నారనేసి మీరు పవన్ కళ్యాణ్కి చేరవేసే ప్రయత్నం చేయలేదా? అంటే ఆయన కలవడం అంత ఎన్నిసార్లు మేడం కలవడా? ఎందుకు కలుస్తారు మేడం? అక్కడ రుక్మిణి కోట అని ఒక ఆమె ఉంటారు. ఆమె నేను యుఎస్ నుంచి రాగానే ఒక 1 year తర్వాత మీకు కాల్ చేశాను నేను. అలా ఎవరిచ్చారు? ఈ సెంట్రల్ ఆఫీస్లో ఏ మీటింగ్ జరిగినా వెళ్ళిపోతానండి మళ్ళీ నేను. అదేదో నా బాధ్యత, ఇది నా ఇంటి పని అన్నట్టు నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి ఎవరో ఒక ఆమె సునీత ఏదో సమ్ నేమ్ ఉందండి ఆమెది. ఆమె ఏం చేశారంటే, మేడం గారు మీరు అక్కడే కాదు ఇక్కడ కూడా కార్యక్రమాలు చేయాలి, ఫస్ట్ ఒక 10,000 వెయ్యండి అని అన్నారు. దేని గురించి అన్నా? వచ్చిన వాళ్ళు భోజనాలు అయ్యి పెట్టడానికి, అవన్నీ నేను చూసుకుంటానులే అందావిడ. ఇదేంటి మొన్నేనేమో గాయత్రి వెంకటేశ్వరరావు గారు 10,000 వేసాను, ఈవిడ మళ్ళీ 10,000 అంటుంది ఏంటని. మేడం నేను ఆల్రెడీ వేసాను, మా హస్బెండ్కి చెప్పలేదండి నేను అని చెప్పా. చెప్తే సరే మీకు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిందండి ఆమె, ఎవరు కళ్యాణి గారని, ఆమె బయటికి వెళ్ళిపోయారు పార్టీ నుంచి, వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె ఏమన్నారంటే, సుభాష్ని మీరు ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మేము తెలియజేస్తాము, కానీ మీరు చేయాల్సిన ఆంధ్రాలో ఇక్కడ కాదు అని చెప్పిందండి ఆవిడ. సరే అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలండి అంటే, రుక్మిణి కోట అని ఒక ఆమె ఉంటారు, ఆమె నెంబర్ ఇస్తాను అని చెప్పి ఆమె నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇస్తే వీళ్ళ కోసం, కేవలం వీళ్ళ కోసం, నా హస్బెండ్ ఇచ్చేవి కూడా నాకు సరిపోకపోతే 5 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెట్టానండి. అక్కడ మనుషులను పెట్టించి, అంటే మన మనీతో మనమే సర్వే అవుతూ పార్టీని ఇంకా బలోపేతం చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ మనుషులను పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ నేను అదే రెస్టారెంట్లో కూర్చొని ఒకరోజు కాల్స్ చేస్తే ఆమెకి విషయం అంతా తెలియజేశానండి. మేడం నేను ఇలా అమెరికా నుంచి వచ్చేసాను, పార్టీ గురించి పనిచేయాలన్నాను, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని గోపాలపురం పంపించారు. గోపాలపురం బీఎస్పీకి వెళ్ళిపోయింది. బీఎస్పీకి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ అతికాల రమేశ్రీ గారి కోసం నా డ్రైవరు, నా కారు, నా పిల్లల్ని పనులకు అప్పగించి నేను చాలా నిబద్ధతతో పనిచేశాను పార్టీలో. మరి ఈ రోజున కొవ్వూరు వెళ్ళమన్నారు లోకల్ నాయకులు, మళ్ళీ కొవ్వూరు వచ్చాను, కొవ్వూరులో పనిచేస్తున్నాను. మరి జిల్లా అధ్యక్షులు, అప్పటికి జిల్లా అధ్యక్షులు లేరండి, ఆమెతో మాట్లాడేసరికి జిల్లా అధ్యక్షులు అనేటోళ్ళు పెట్టలేదు, అసలు మా పార్టీలోకి జనసేనలోకి రాలేదండి అతను. సో ఇదే విషయం. అంటే నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానమ్మా, మీలాంటి వాళ్ళే మా పార్టీకి బలం అని మాట్లాడిన ఆమె 5-6 times ఏమో మాట్లాడిందండి ఆమె నాతో. అన్నిసార్లు కూడా నేను ఆయన కలిసే ప్రయత్నమే చేశాను. అసలు మెయిన్ ఆవిడ ఆలోచన ఏముంటుంది అంటే, ఊరికనే వీళ్ళని ఉద్రేకపరచాలి, వీళ్ళని రెచ్చగొట్టాలి, తర్వాత మనం పైచాచిక ఆనందం పొందాలి. నేను మాత్రం ఏంటది
ఏసీలో చక్కగా కూర్చోవాలి, వీళ్ళు ఎండల్లో తిరగాలి అనేదేమో మరి వాళ్ళ అజెండా నాకు తెలియదండి. ఆమె మాత్రం స్పందించలేదండి. ఎన్ని టైమ్స్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆవిడని కలిసి ప్రతిసారి వినవించుకుంటానండి. ఓ ఫైల్ తీసుకురండి సార్ది, సార్ ఇక్కడ వైజాగ్లో ఉన్నారు, సార్ విజయవాడలో ఉన్నారు, లేకపోతే సార్ హైదరాబాద్ వెళ్ళారు, లేదు లండన్ వెళ్ళారు, ఇలా ఎప్పుడు ఏదో ఒక సొల్లు చెప్పడం తప్ప ఆవిడ ఏ రోజు కూడా ఆయన అపాయింట్మెంట్ ఆవిడ ఇవ్వలేదండి. ఒక మహిళ ఎంత కష్టపడుతుందని మీరు దగ్గరున్న ఆమె కదా, మీరు చెప్పాలి కదా, ఎవరు చెప్తారు? నాదెళ్ల మనోహర్ గారిని కూడా కలిశానండి. వెళ్ళి నా రెజ్యూమ్ ఇచ్చి, సార్ నేను ఇలా నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాను, నేను నాకు అవకాశం ఉంటే ఒక దళిత మహిళగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అని అంటే అతను ఒక మాట మాట్లాడతాడండి, ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు హడావిడి ఏంటమ్మా? మరి ఏ హడావిడి చేయడానికి ఆయన మరుసటి రోజే తెనాలి వెళ్ళిపోయారండి. ఆయన అనౌన్స్ చేసిన అంటే మీ చేతిలో పని కాబట్టి మీరు సీట్లు పనిచేసుకుంటారు, మీరు మాట్లాడేసుకుంటారు. మేము ఎంత పని చేసినా, మేము ఎంత సాక్రిఫైస్లు చేసినా, మేము ఎంత ఫ్యామిలీలను వదిలేసుకున్నా వాళ్ళకి పట్టింపు ఉండదండి. ఏదో మన హైపిల్కి వెళ్ళి ఉపయోగపడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు, వెనకాల నుంచి మన పిల్ల కోతులు మన తందానా కొడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏళ్ళకంటే ఒక 4-5 పెట్టుకుంటారు మేడం. వాళ్ళే వీళ్ళ మీద ప్రయోగాలు చేయాలన్నా, లేకపోతే వాళ్ళని ఏ మార్గంలో నడిపించాలన్నా, లేకపోతే వాళ్ళని ఒకవేళ వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారన్న టైంకి వీళ్ళు ఏం చేస్తారంటే, మేడం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, చూడండి, మిమ్మల్ని పిలవకపోతే మమ్మల్ని అడగండి అనే విధంగా వీళ్ళ మబ్బి మాయల్లో మమ్మల్ని ముంచేసి పెట్టారు. పవన్ కళ్యాణ్ కలవడం అంత కష్టమా? పవన్ కళ్యాణ్ గారు కలవడం కష్టం అనేది కాదండి, కష్టం లాగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆయన కూడా సామాన్యుడే, అన్ని అవయవాలు మనలానే ఉంటాయి, దాని గురించి కాదు. కానీ అతను అనే వ్యక్తిని అసలు మీరు ఉన్నారు, మీరు పార్టీ కోసం కష్టపడ్డారు, మీరు పార్టీ కోసం పనిచేశారు, మీరు మీ ఉద్యోగాలని సద్యోగాలను వదులుకొని ఇక్కడికి వచ్చి మీరు కష్టపడుతున్నారు అనే విషయం కనీసం ఆయనకు తెలుసా? తెలియకుండా ఉండదు మేడం. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ చెప్పొచ్చు, జిల్లా అధ్యక్షులు చెప్పొచ్చు, లేకపోతే ఈ రుక్మిణి కోట చంకలోనే ఉన్నట్టు ఉంటుందండి 24 hours ఈవిడైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఉండదండి ఆమె ఎంత బరువు బ్యాగ్ తెస్తాది అనేది ఇక్కడ మ్యాటర్. అంత పెద్ద బరువు నాకు వెరీ క్లియర్గా చెప్పారండి మీడియా హరిప్రసాద్. 30 కోట్లు కావాలి, కేకే గారు 30 కోట్లు కావాలి, 30 కోట్లు మేము మాకున్న సోర్స్ అంతా వదిలేస్తే మేము 30 కోట్లు ఎక్కడ కన్నా వేయాలండి వీళ్ళ కోసం? ఒక దళితులు, ఎస్పెషల్లీ ఒక దళితులు, ఒక సామాన్య జీవితాన్ని గడిపే వాళ్ళు 30 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారండి? నువ్వు రబ్బర్ చెప్పులు రాజకీయం అనకపోతే ఎవరైనా ఎందుకు మౌల్డ్ అవుతారు? అది ఎంత నయవంచనండి.